ఇదిగో అమ్మాయి, మొన్న నా బాక్స్ దొబ్బేసి నువ్వా అంటే కాదన్నా. నేనేం దొబ్బేయడం లేదు. మరి ఇదేంటి? తస్కరిస్తున్నా. చెప్పు. నేను చెప్తూనే ఉన్నా ఏదో ఒక రోజు నేను దొరికిపోతా అని. అంటే నువ్వు దొంగ అనుకుని కొట్టాడా? వెనక నుంచి వచ్చి హక్ చేసుకున్నాడు. నువ్వు కూడా హక్ చేసుకున్నావా? చెంప చెల్లుమనిపించేలా కొట్టా. అదేంటి? నేను ఎక్కువ మాట్లాడుతున్నానే మా ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ జాయిన్ చేశారు, మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ సజెస్ట్ చేశారు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఖాళీగా ఉన్నావు కదా. ఖాళీగా ఉంటే కాల్స్ మాట్లాడు, లేదా క్రెయిన్ ఒక్కపొడి తిను, నా బ్రెయిన్ ని కాదు. ఏ ఎక్కడికి వస్తున్నావు? అంటే అక్కడ ఒక వైట్ పేపర్, చిత్తు కాగితాలున్నాయి, ఎడతావా? అలా అని కాదు, అదేదో లెటర్ లా కనిపిస్తే చూద్దాం. అమ్మాయిల రూమ్ లో చాలా ఉంటాయి, రాకూడదని మేనర్స్ లేదా? చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఉన్నాను, చెప్పండి. పక్కన మీ పిల్లలు ఎవరైనా ఉంటే ఒకసారి చూపించచ్చు కదా, ఫోన్ సైలెంట్ లో పడి ఉంటుందేమో. సరే అయితే మీ ఫోన్లో #, బటన్ ఉంటుంది కిందన, దాన్ని ఒకసారి గట్టిగా పట్టుకొని ఉండండి. అలా ఏమవ్వదు, ఓసారి నొక్కి పట్టుకొని చూడండి. ఇప్పుడు నేను ఒకసారి కట్ చేసి కాల్ చేస్తాను, రింగ్ వస్తుందో లేదో చూడండి. ఇప్పుడు రింగ్ వస్తుందా? హ్యావ్ ఏ గుడ్ డే సార్. ఏంటి రోహిత్, తెగ హ్యాపీ ఉన్నావు? ఎప్పుడు కాల్స్ తిడుతూ వచ్చేవి, ఫస్ట్ టైం సార్ అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే అవుతుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే అవుతుంది. ఇప్పుడు ఈ ఫిలాసఫీలు నాకెందుకు చెప్తున్నావు? పెద్దలు ఏం చెప్పినా మీ మంచికేరా. నువ్వు పెద్ద మనిషి అయ్యి ఉండి పెద్ద పొజిషన్లో ఉండి నాకు హెల్ప్ చేయలేకపోయావుగా. నేనేం హెల్ప్ చేయలేరా? పుస్తకాలు పెట్టించలేకపోయావుగా. అది నా చేతుల్లో లేని పని, నేను చేయలేని పని, అయినా ట్రై చేశా. సీఈఓతో కూడా మాట్లాడా, వాడి వల్ల అవ్వలేదు. ఇచ్చుడు ఇష్టంతో కష్టపడి ప్రయత్నించుంటే తప్పకుండా సెట్ అయ్యి ఉండేది. ఏంటేదో తేడా మాట్లాడుతున్నాడు ఈరోజు. 2 పఫ్ఫులు కొడితే ఇలాంటి నేను బోల్డ్ చెప్తా. అయినా నాకు ఫుడ్ స్టాల్ దొరికింది. ఫుడ్ స్టాల్ దొరికిందా? ఎవరి పిచ్చారు? నా పిల్ల, నా సాఫ్ట్వేర్ పిల్ల. ఓ, అయితే నేను ఇచ్చిన సజెషన్ వర్కౌట్ అయిందన్నమాట. నువ్వు ఇచ్చిన సజెషన్ వర్కౌట్ ఏం అవ్వలేదు, తనే నాకేం కావాలో తెలుసుకొని మరీ ఫుడ్ స్టాల్ ఇచ్చి హెల్ప్ చేసింది. నాకెందుకో ఇది హెల్ప్లా అనిపిస్తలేదురా, నేను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను కూడా అదే అనుకుంటున్నా. అయితే పోయి ఆ అమ్మాయిని ప్రపోజ్ చేయ రోహిత్. అసలు అమ్మాయి ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. తెలియకుండా ఎలా ప్రపోజ్ చేస్తారా పిచ్చోడా? ఒకరిని ఫేస్ చూసి లవ్ చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు, కానీ తన గురించి ఏమీ తెలుసుకోకుండా ఇలా లవ్ చేస్తుంటే మజా వస్తుంది. చూసుకో, అమ్మాయి అంటున్నావు, సాఫ్ట్వేర్ ఆఫీస్ అంటున్నావు, ఓరి పొయ్యిలా పడేస్తుంది సీదా. అంత లేదు విక్రమ్, స్టార్టింగ్ లో ఏమన్నావు? అమ్మాయి నన్ను అసలు దేకదు, నాతో మాట్లాడదు అన్నావు. ఇప్పుడు నేను అడగకుండానే ఫుడ్ స్టాల్ పెట్టిస్తుంది. మోసం చేసేటోళ్ళు ముందు నమ్మిస్తారు, దాని తర్వాత ముంచేస్తారు. నన్ను అంతలా ముంచేసేదైతే ఇంతవరకు తీసుకొచ్చేదా? ఎవరి నమ్మకం వాళ్ళది, పోయి పని చూసుకోపో. సరే విక్రమ్, ఆఫ్టర్నూన్ నీ ప్లాన్స్ ఏంటి? 4 o'clockకి మీటింగ్ ఉంది. ఓకే, ఆ తర్వాత ఎప్పుడు ఫ్రీ అవుతావు? 4:30. డన్, అప్పుడు వచ్చి ఒక మ్యాటర్ చెప్తా. ఇప్పుడే చెప్పేదున్నా లేదు అప్పుడు చెప్తా. మళ్ళీ ఏం సోది పెడతాడు. ఏమైంది అంత సీరియస్గా వర్క్ చేస్తున్నావు? ప్రాజెక్ట్ ఆల్రెడీ అయిపోయింది కదా. ప్రాజెక్ట్ గురించి కాదే, మరి ఇంకా దేని గురించి అంత సీరియస్గా వర్క్ చేస్తున్నావు? ఫుడ్ స్టాల్స్ అని నేనే మేనేజ్ చేస్తున్నా కదా, తన స్టాల్ సెంటర్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నా. మరి బాస్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో. ముందు తెలిస్తే మొండికేస్తాడు, ముట్టి మూపు మీద వచ్చినాక చెప్తే మొహమాటానికైనా ఒప్పుకుంటాడు. నీకెవరిని ఎక్కడ పెట్టాలో నీకు బాగా తెలుసు. మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా సాఫ్ట్వేర్లో ఒక సబ్జెక్టే. సర్లే, నాకు ఆకలేస్తుంది, నేను వెళ్ళి తింటా. నువ్వు బాక్స్ తీసుకొస్తే నేను తింటా, అయినా మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారుగా. ఫ్రెండ్స్ అయినంత మాత్రాన నేను వెళ్ళి ఉద్దరు ముచ్చట్లు పెట్టుకుంటానా? ఏడ్చవలే కానీ నువ్వు వెళ్ళి తీసుకొని రా. నేను
మీ ఇద్దరి మధ్య మీడియేటర్ అయిపోయా కదనే. ఎవరికి హెల్ప్ చేస్తున్నావు? ఫ్రెండ్కే కదా. నువ్వు ఫ్రెండే అనుకో, వాడు ఇంకేమో అనుకుంటుండు. ఏదనుకున్నా కొన్ని డేసేలే. ఎన్ని డేస్ అమ్మా? ఏమో, తొందరలోనే కలుస్తామేమో అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తెచ్చావా బాక్స్? అంటే రేపు ఫుడ్ ఫెస్టివల్ కదా, కొన్ని రెసిపీస్ కొత్తగా ట్రై చేస్తున్నాను. ఆ వర్క్ లో ఉండి లంచ్ బాక్స్ లేదు. మరి మా ఫ్రెండ్ ఫుడ్? ఫుడ్ లేదు. ఈ లెటర్ తెచ్చా, తనకిచ్చేసేయ్. దాని గురించి నీకు అర్థం కావట్లే. అది ఫుడ్ లేకపోతే పిచ్చిదైపోద్ది. నాకు దాని గురించి మొత్తం తెలుసు. తను ఎలా ఉన్నా గానీ ఈ లెటర్ చదివితే కూల్ అయిపోద్ది. అంతేముంది లెటర్లో? కొన్ని పర్సనల్స్ రాశాను, దయచేసి నువ్వు మాత్రం చదవక ప్లీజ్. కొంపదీసి ప్రపోజ్ చేసావా ఏంటి? అవన్నీ నీకెందుకు, నీ పని మాత్రం చూడు. నీ పని ఏంటో తెలుసా? అక్కడ లెటర్ ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ లెటర్ అక్కడ ఇవ్వాలి. వాట్ డు యు మీన్? ఐ మీన్ యువర్ బ్రో. అదే మీడియేటర్ అంటున్నా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఈరోజు. అంటే జరుగుతున్నదే చెప్తున్నా. సరే బాయ్. ఏంటి ఫీల్ అయిందా? అయినట్టే ఉంది. వీడు బ్రోకర్ అంటాడా? చెప్తా వీడి సంగతి. ప్రియాని 3rd ఫ్లోర్కి తీసుకుని వెళ్తాం, అప్పుడు చూస్తా వీళ్ళ రియాక్షన్స్ ఏంటో. ఇప్పుడు 3rd ఫ్లోర్కి ఎందుకే? నువ్వేం భయపడకు, వాడి షిఫ్ట్ అయిపోయి ఉంటుంది, వెళ్ళిపోయి ఉంటాడు. అయినా ఇప్పుడు ఎందుకు ప్రియా? వాడి క్యాబిన్, వాడి ప్లేస్ చూపిస్తా. దా. నువ్వా? నీకు అసలు సెన్స్ ఉందా? హాల్లో మాసిపోయిన బట్టలన్నీ అలానే ఉంచొచ్చావు. వాసన నిండిపోయింది ఇంట్లో. అందరు నన్నే చూస్తున్నారు. ఏయ్, నీకే సెన్స్ ఉంటే మడత పెట్టి నా రూమ్ లో పెట్టొచ్చు కదా, వాటిని అరుస్తున్నావు. నీ మొహానికి నీ బట్టలు నేను మడతేయాలా? ఒకసారి నీ మొహం వెళ్ళి అద్దంలో చూసుకో, నీకే అర్థమవుతుంది. నా ముఖానికేమే రాజాని, నీ ముఖం చూసుకున్నావా? నీ మొహం చూసుకున్న వాడివైతే నా మొహం గురించి ఇలా మాట్లాడు. నువ్వు చేసిన కామెంట్ కన్నా చాలా తక్కువే మాట్లాడుతున్నా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మీదకొస్తున్నావేంటే? ఏంటో నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. మరీ ఎక్స్ట్రా చేసావనుకో. నీకు వీడి గురించి తెలీదే. నీకే తెలియదు దాని గురించి. ఏయ్, అయినా ప్రియా ఎందుకు తీసుకొని వచ్చావు దాన్ని ఇక్కడికి? ఏయ్, నువ్వు పో ఫస్ట్. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. పోవే నువ్వు. అయినా నీ ముందు మాట్లాడేదేంట్రా? అయినా నువ్వు చేసి పెంటకి నేనని భరిస్తున్నా. ఇంకొకరైతే ఇప్పటికి వెళ్ళిపోయారు. మొహం పలగొట్టాను. అరే నీకు వీడి గురించి తెలియదు ప్రియా. ఇంత దరిద్రుంటే ఇంటికి రారా, అప్పుడు నీ పని చెప్తా. వెనక్కి తిరగకుండా ఆఫీస్కి వచ్చి ఇంటి విషయాలు పెట్టి తిడుతుంది అందరి ముందు. ఎందుకే? వాడితో తాడో పేడో తెలుసుకుందాం అనుకుంటే నువ్వు అలా లాక్కొచ్చేసావు. ముందే తెలుసా? తెలుసా ఏంటి? నేను ఫ్లాట్ షేర్ చేసుకుంటున్నాగా, వాడే. అంటే నువ్వు ఇన్ని రోజులు తిట్టింది వాన్నేనా? అవును, ఆ ఎద్దవే వాడు. అయినా నువ్వేంటి అంతలా షాక్ అవుతున్నావు? నీకు ఇప్పటి వరకు లెటర్స్ రాసి ఫుడ్ పంపించింది ఆ ఫుడ్ లవరే. ఏంటి? ఆర్ యూ ఓకే? నాకే షాకింగ్గా ఉంది. ఒక చోటేమో పచ్చగడ్డి వేసినా బగ్గుమంటుంది, ఇంకో సైడ్ ఏమో ఒకరి కోసం ఒకరిలా బతుకుతున్నారు. నీ సిచ్యువేషన్ ఏమో నాకైతే అర్థం కావట్లేదు. జీవితం చాలా విచిత్రమైనది ప్రియా. మనం ఏది కోరుకుంటామో అది చాలా కష్టంగా చూపిస్తుంది. అంటే వాడు నీకు నచ్చలేదా? వాడికి చాలా కోపం ఎక్కువే, ప్రేమ కూడా ఎక్కువే. అందుకే నీకోసం ప్రతిరోజు ఫుడ్ ప్రిపేర్ చేసేవాడు. వాడు చాలా మెస్సీగా ఉంటాడు. నువ్వు నీట్గా పెట్టుకో. వాడిని భరించడం చాలా కష్టం. ఒకరినొకరు భరిస్తేనే ఏ బంధమైనా స్ట్రాంగ్ అవుద్ది. తర్వాత నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో.
ఓకే సార్, థ్యాంక్ యూ. రేయ్, మీటింగ్ అయిపోయాక వస్తా అన్న కదరా క్యాబిన్లోకి. లేదు సార్, 4:30 అన్నారు కదా, షార్ప్గా 4:30 అయింది, వచ్చేసా. అదంతా కాదు, ఏదో మాట్లాడుతానుగా, ఏంటిది అది? ఏం లేదు సార్, రేపు ఫుడ్ ఫెస్టివల్. సూపర్, ఫస్ట్ ప్రైజ్ నువ్వే కొట్టాలి. దానికి ఎంత కష్టపడతావు నీ మీద ఉంది. అలా కొట్టాలంటే మీరు లీవ్ ఇవ్వాలి 2 రోజులు. లీవా? లీవ్ అంటే కష్టం రోహిత్. కార్తీక్ ఆఫీస్ మానేశాడు, కొత్తోడు ఆఫీస్ మానేశాడు. వర్క్ అంతా చాలా టైట్గా ఉంది. అంటే ఏంటి సార్, ఇప్పుడు వాళ్ళ వర్క్ అంతా నేను చేయాలా? అలా అని కాదు, వర్క్ టైట్గా ఉంది ఇప్పుడు, లీవ్ కష్టం. సార్, ఇప్పుడు ఈ ఫుడ్ ఫెస్టివల్ నాకు ఎంత ఇంపార్టెంటో నాతో పాటు మీకు కూడా బాగా తెలుసు. నీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది రోహిత్, నా సిచ్యువేషన్ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. ఇవన్నీ కదా సార్, నాకు లీవ్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ఇవ్వను. అయితే నేను ఇప్పుడే రిజైన్ చేసి వెళ్ళిపోతా. ఇది ఎప్పుడు పడితే అప్పుడు రిజైన్ చేయడానికి బడ్డీ కొట్టు కాదు, ఇది కాల్ సెంటర్. 3 years అగ్రిమెంట్ ఉంది ఇక్కడ నీది. నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను. ఏదైతే అదైంది, చూసుకుందాం. చూద్దాం. అయినా నువ్వేంటే దాంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? తను నా ఫ్రెండ్ మాత్రమే కాదు, నీ ఫుడ్ లవర్ కూడా. ఏంటి ఏమన్నావు? ఇంకొకసారి చెప్పు. నీ ఫుడ్ లవర్ కూడా తనే. అబ్బా, ఏంటి ఇంత షాక్ ఇచ్చావు? నేను చెప్తుంది నిజమే. డైలీ నీ ఫుడ్ తినేది తనే, నీతో ఫ్లాట్ షేర్ చేసుకునేది కూడా తనే. దాంట్లో ఏంటి అన్ని వేరియేషన్స్? ఫ్లాట్ లో ఏమో అరుంధతి అమ్మమ్మలా ఉంటది, ఆఫీసులో వెన్నెల్లో కూర్చున్న ఆడపిల్లల లెటర్లు రాస్తది. మ్యాడుందే. తనతో ఫ్యూచర్లో నీ జర్నీ మామూలుగా ఉండదు. నువ్వు చెప్పిన ఈ ఒక్క మాటకి నా ఫ్యూచరే బ్లాంక్ అయిపోయిందే. ఇందాక మీ ఫుడ్లో లెటర్ ఇచ్చిండు, నేను నీకు ఇవ్వడం మర్చిపోయా. నాకు చిన్నప్పటి నుంచి చెఫ్ అవ్వాలని కోరుకున్నప్పటికీ నా ఫ్యామిలీ నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. ఆ తర్వాత జాబ్ చేసుకుంటూ అయినా నా ప్యాషన్ వైపు అడుగులు వేద్దాం అనుకుంటే ఆ సక్సెస్ అయిద్దో లేదో అని నా మీద నాకే డౌట్ ఉన్న టైంలో నా లైఫ్లో ఒక ఏంజల్లా వచ్చా. నా ఫుడ్ టేస్ట్ చేశాను, నాకు బాగుందని చెప్పడమే కాదు, నా రెసిపీస్ని అందరికీ పంచాలనుకున్నా. నాకంటే ముందుగా థింక్ చేసి నా కోసం ఫుడ్ స్టాల్ ఇప్పించావు చూడు. ఈ ఒక్క పనితో నా మనసులో ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో ఉన్నావు. ఇంతకు మించి నీ మీదున్న ఇష్టాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. రేపు జరిగే ఫుడ్ ఫెస్టివల్లో నా ఫుడ్ స్టాల్లో నా ఫస్ట్ గెస్ట్ నువ్వే అయి ఉండాలని నా కోరిక. ఐల్ సీ యు దేర్. ఇట్లు నీ చెఫ్.